పరిశ్రమలు పెడతామంటూ మభ్యపెట్టారు. ఆగ మేఘాలపై దస్త్రాలు కదుపుతూ నెల రోజుల వ్యవధిలోనే 30 ఎకరాల్ని అప్పనంగా కైవసం చేసుకున్నారు. స్థలం తీసుకుని 2 ఏళ్లవుతున్నా ఇప్పటివరకు తట్ట మట్టి కూడా వేయలేదు. కనీసం భూమికి నామమాత్రపు ధర కూడా చెల్లించలేదు. ఇది జగన్ జమానాలో బొత్స కుటుంబానికి చేకూరిన అనుచిత లబ్ధి. జగన్ అస్మదీయులకు భూముల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని పప్పు బెల్లల్లా పనిచేశారు. ఇక మంత్రివర్గంలో సీనియర్ సహచరుడు, ఉత్తరాంధ్రలో కీలక నేత బొత్స సత్యనారాయణ అడిగితే కాదంటారా? పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్న ముసుగులో విలువైన భూమిని కారు చౌకగా రాసిచ్చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఏపీఐఏసీ నిర్ణయించిన ధర చదరపు మీటరుకు 2025 రూపాయలు, అంటే ఎకరాకు 81.93 లక్షలు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఎకరం సుమారు 1.5 కోటి పైనే పలుకుతోంది. అంత విలువైన భూమిని అప్పట్లో ఎకరం కేవలం 10 లక్షల చొప్పున 30 ఎకరాల్ని 3 కోట్లకు రాసిచ్చేశారు. ఏపీఐఏసీ లెక్కల ప్రకారం చూసినా దాని విలువ 24.58 కోట్లు, అంటే 21.58 కోట్ల అనుచిత లబ్ధి చేకూర్చారు. గ్రోత్ సెంటర్లో భూముల ధరల్ని ఏటా 10 నుంచి 12% పెంచుతామని ఏపీఐఏసీ అధికారులు చెప్పటాన్ని చూస్తే బొత్స కుటుంబం మరింతగా లబ్ధి పొందినట్లే. బహిరంగ మార్కెట్ ప్రకారం చూస్తే ఆ భూమి విలువ ఇప్పుడు 45 కోట్ల పైమాటే. ఇంతా చేస్తే 2 ఏళ్లైనా బొత్స కుటుంబం అక్కడ పరిశ్రమ పెట్టడం కాదు కదా, పునాదిరాయి కూడా వేయలేదు. బొబ్బిలి గ్రోత్ సెంటర్లో ఖరీదైన భూములు కారు చౌకగా కొట్టేసేందుకు ఎన్నికలకు ఏడాది ముందు బొత్స పావులు కదిపారు. 235 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ బయోఫ్యూయల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, 200 మందికి ఉపాధి కల్పిస్తామని ఆయన సోదరులు బొత్స సతీష్ కుమార్, బొత్స ఆదినారాయణ డైరెక్టర్లుగా ఉన్న సత్య బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ప్రభుత్వానికి దరఖాస్తు చేయించారు. జగన్ ఆశీస్సులతో ఆగమేఘాలపై దస్త్రం కదిలింది. దరఖాస్తు చేసినప్పటి నుంచి నెల రోజుల వ్యవధిలోనే భూమి కేటాయించేశారు. 2023 జూన్ 21న రాయితీపై భూమి కేటాయించాలని సీఎం కార్యాలయానికి సత్య బయోఫ్యూయల్స్ దరఖాస్తు చేసింది. జూన్ 26న ఆ దరఖాస్తును సీఎం కార్యదర్శి పరిశ్రమల శాఖకు పంపారు. జూన్ 27న పరిశ్రమకు వేగవతి నది నుంచి రోజుకు 1600 కిలోలీటర్ల చొప్పున ఏడాదికి 0.013 టీఎంసీల జలాలని ఇథనాల్ తయారీ కోసం కేటాయించినట్లు జలవనరుల శాఖ జీవో ఇచ్చింది. 1000 లీటర్లు 5 చొప్పున కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జూలై 10న భూమి కేటాయింపునకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూలై 11న అప్పటి సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఎస్ఐపిసి బోర్డు సమావేశంలో భూమి కేటాయిస్తూ నిర్ణయించారు. ఆగస్టు 8న సత్య బయోఫ్యూయల్స్ కు ఏపీఐఏసీ భూమి కేటాయించింది. ఆ భూమిని 33 ఏళ్లకు లీజుకిస్తున్నట్లు 2023 జూలై 21న జీవో ఇచ్చారు. తర్వాత ఆ భూముల్ని కంపెనీకి పూర్తి హక్కులతో విక్రయిస్తున్నట్లుగా నవంబర్ 6న మరో జీవో ఇచ్చారు. నిబంధనల ప్రకారం భూమి కేటాయించిన 90 రోజుల్లోగా ఆ సంస్థ మొత్తం భూమి ధర చెల్లించాలి. కానీ సత్య బయోఫ్యూయల్స్ 29.99 లక్షలే చెల్లించింది. 90 రోజులు గడువు పొడిగించాలని కోరింది. ఆ గడువు 2024 ఫిబ్రవరి 4తో ముగిసి కూడా ఏడాదిన్నర అవుతోంది. వడ్డీ, జీఎస్టీ, రోడ్డు ప్రీమియం ఛార్జీలు కలిపి 3.04 కోట్లు చెల్లించాలని ఏపీఐఏసీ నోటీసులిచ్చినా సంస్థ స్పందించడం లేదు. నిబంధనల ప్రకారం గడువులోగా డబ్బు చెల్లించకపోతే కేటాయింపులు రద్దు చేయొచ్చు. అయినా కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బొత్స కుటుంబానికి భూమి కేటాయింపు అడ్డగోలుగా జరిగినా ఆ మేరకు డబ్బులు చెల్లించి పరిశ్రమ స్థాపించకపోయినా భూమి ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.